శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 101వ అధ్యాయం మదన సంహారం. ఋషిగణాల సూతునితో సతీమాత హిమాలయాల కూతురుగా ఎలా అయింది? ఆమె దేవతల్లో శ్రేష్ఠుడగు వారిని ప్రభువుగా శివుని తన పతిగా ఏ విధంగా ప్రాప్తింప చేసుకున్నది? హే సూత, దయతో ఈ వృత్తాంతం మాకు వివరింపుడు అని ప్రశ్నించగా సూతుడు ఇట్లు చెప్పాను. మహాశ్రేష్ఠులకు మండలారా, పరమోత్కృష్టురాలకు ఆ సతీదేవి తన ఇచ్ఛతో మేనక యొక్క శరీరాన్ని ఆశ్రయించినది. అంతట తపస్సు చేత ఆమె హిమవంతుని పుత్రికగా జన్మనందింది. పర్వతరాజకు హిమాలయుడు ఆమెకు జాతకర్మాది అన్య సంస్కారాలు నిర్వహించను. ఆమెకు 12 వర్షాలు ప్రాప్తించగానే లోకోత్తర సౌందర్యవతిగా ఆ కన్య తపస్సు చేసెను. ఆమెతో పాటే ఆమె కనిష్ట సోదరి యగు సుముఖి అను కన్య కూడా తపస్సును పూర్తి చేసింది. అక్క చెల్లెళ్ళ ఇరువురును వేర్వేరు స్వభావం కలవారు. అనుజురాలకు పార్వతి సర్వలోకవాసుల చేత నమస్కృతురాలై ఉండెను. ఋషిగణములు ఆమెకు ప్రదక్షిణమాచరించి ఆమె చేస్తున్న కఠోర తపములకు ఆమెను స్తుతిస్తుండిరి. అగ్రజురాలు అపర్ణ అను పేరుతోనూ చెల్లెలు ఏకపర్ణ అను పేరుతోనూ పిలువబడుచుండెను. ఏకపర్ణ సుముఖురాలు అనగా మిక్కిలి సౌందర్యవతి. 3వ సోదరి ఏకపట్టల అని పిలువబడుచుండెను. మహాదేవి యగు పార్వతీదేవి తన తపస్సు చేత సర్వప్రాణులకు స్వామి యగు మహాదేవుని తన వశం చేసుకోగలిగెను. అట్టి కాలమందే మహాతేజస్వి యగు తారుడు అను రాక్షసుని పుత్రుడైన తారకుడు అను పేరు గల అసురుడు కలడు. అతడికి 3 పుత్రులు కలరు. తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనేవి వారి నామాలు. వారి తండ్రియే మహాశక్తిశాలి యగు తారుడు అను రాక్షసుడు. అతడు తన తపస్సు చేత బ్రహ్మదేవుని మెప్పించి ఆయన కృపచే మహాశక్తిని ప్రాప్తింప చేసుకొనెను. మహాతేజస్వి యగు తారుడు చరాచర సహిత త్రిలోకాలను జయించి యుద్ధమందు విష్ణువును కూడా జయించెను. తారుడు విష్ణువుల మధ్య మిగుల భయంకరము రోమాంచకమగు యుద్ధం రాత్రింబగళ్ళు విరామ సహితంగా 1000 దివ్య సంవత్సరాల పాటు జరుగుతూనే ఉండెను. తారుడు రథసహితంగా విష్ణువును పట్టి బంధించి 100 యోజనాల దూరానికి విసిరివేశెను. తారునిచే యుద్ధాన పరాజితుడైన గరుడధ్వజుడగు విష్ణువు యుద్ధరంగం నుంచి తొలగి పారిపోయెను. దితిపుత్రుడగు తారుడు బ్రహ్మ నుంచి ఒక 100 పర్యాయాల వరాలను బలమును పొందెను. దైత్య ప్రముఖులకు ప్రభువకు తారకుడు దేవతలను వారి ప్రభువకు ఇంద్ర సమేతంగా ఓడించెను. తన మాయ చేత అతడు సర్వలోకాలకు ప్రభువుగా పాలిస్తూ దేవతలను నిరోధించెను. తారకుని చర్యలకు ధృతి చెదరిన వారి ఇంద్రసహితులకు సర్వదేవతలు బాధలను అందుచుండిరి. దేవతలు మహావీరులైన భయంచే పీడించబడిన కారణాన్ని చేత శాంతి పొందలేక వారెక్కడా శరణు లభింపకుండిరి. అంతట దేవతల ప్రభువకు ఇంద్రుడు అంగిరాముని వద్దకు పోయి దేవతల సమక్షాన ఆయనతో, హే భగవాన్, తారుని పుత్రుడకు తారకుడు అను పేరు గల మహాదానవుడు కలడు. అతడు యుద్ధమందు ఒక ఆబోతు దూడను పరాజితులను చేసినట్లు మమ్మలను పరాజితులను చేసెను. హే మహాభాగా, బృహస్పతి దేవతలు అతని చేత భయపడ్డ వారే పంజరంలోని పక్షుల వలె యుద్ధక్షేత్రాన అటు ఇటు పారిపోయిరి. దేవతలందరూ ఆశ్రయం లేనివారేరి. వారు మహాయుద్ధాన పరాజితులై భయభీతులై ఉన్నారు. ఆ దేవశత్రువకు తారకుని యొక్క ప్రభావం చేత మా వద్ద ఎన్ని అమోఘ ఆయుధాలున్నా అవి అన్నీ వ్యర్థములైపోయాయి. హే బృహస్పతి, ఆ రాక్షసుడు విష్ణువుతో కూడా 20,000 సంవత్సరాలు యుద్ధం నడిచినా అతన్ని వధించలేకపోయాను. మహాశక్తిశాలి యొక్క విష్ణువు చేత కూడా యుద్ధమున పరాజితుడు కానందున ఇక మేము అతని సమక్షాన ఎట్లు నిలవగలుగువారము అని ఇంద్రుని ద్వారా ఈ విధంగా ప్రార్థించబడ్డ పిమ్మట దేవగురువకు బృహస్పతి ఇంద్రుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకొని పోయెను. వారి వెంట ఇతర దేవతలు అధిపతులు కూడా కలరు. వారందరూ బ్రహ్మతో, భక్తుల కష్టాలు దూరం చేయు ఓ చతుర్ముఖ, నీవు మేము చెప్పు పలుకులు దయతో వినాలి అని బృహస్పతితో ఇంద్రసహిత దేవతలు విన్నవించుకున్నారు. దేవతలారా, నాకు మీ విపత్తులు తెలియను. నేను తెలుపనిది వినడు. రుద్రుని అంగముల నుండి ఉత్పన్నురాలైన సతీదేవి దక్షుని నిందించి హిమాలయాని పుత్రికగు ఉమాదేవి రూపాన జన్మనెత్తింది. ఆమె సర్వలోక నమస్కృతురాలు. ఉత్తములగు దేవతలారా, రుద్రుని యొక్క మనసు ఆ ఉమాదేవి యొక్క సౌందర్యం చేత ఆకర్షితుడగినట్లుగా మీరా ఉపాయం కనుగొనడం. ఈ ఇద్దరి సంయోగం చేత స్కందుని జననం కాగలదు. ఆ స్కందుడు ఎట్టి శ్రమ లేక తారకాసురుని సంహరించగలడు. ఆ శక్తిధరుడు, షడాననుడు, 12 భుజుడు, సేనాని, పావకి, కార్తికేయుడు, గంగేయుడు, షణ్ముఖుడు, ప్రభువు, సాహేయుడు, శాఖుడు, విశాఖుడు, నైదమేశుడు, సేనాపతి కుమారుడు, మహాసేనుడను నామాలతో ప్రసిద్ధి చెంది సర్వలోకాల చేత నమస్కృతుడు కాగలడు. అతడు బాలకుడైన మహాపరాక్రమవంతుడు అవుతాడు.
ఆ కుమారుడు ఎట్టి ప్రయాసం లేక తారకాసురుని సుఖంగా వధించి దేవతలను రక్షించును అని తెలిపెను. ఈ విధంగా పరమేశ్వరుడకు బ్రహ్మ వారికి ఉపాయం సూచించెను. పిమ్మట ఇంద్ర సమేత సర్వదేవతలతో బృహస్పతి బ్రహ్మకు నమస్కరించెను. అనంతరం దేవతలతో కూడి బృహస్పతి మేరుపర్వత శిఖరం పైకి పోయి మన్మథుని స్మరించెను. దేవగురుడు బ్రహ్మదేవుని స్మరించుట చేత కామదేవుడగు మన్మథుడు తన భార్యగు రతీదేవితో అక్కడికి ఏతించెను. వచ్చిన పిమ్మట చేతులు జోడించి బృహస్పతికి ప్రణామమాచరించి ఆయనతో, ఓ దేవగురువర్య, నీవు నన్ను స్మరించితివి, అందుచేత నేను నీ వద్దకు వచ్చి తిని. నేను చేయగల కార్యం ఏదేని కలదేని నాకు తెలుపుడు అని చెప్పాను. అంతట బృహస్పతి మన్మథునితో, ఇంద్రుడు కూడా మకరధ్వజుని చేత చేయవలసిన పనిని చేయించాల్సిన పని ప్రశంసిస్తూ ఇట్లు పలికెను. త్రినేత్రుడగు శివునికి ఉమాదేవితో ఇప్పుడు సంగమం జరుగునట్లు చేసిన వారిరువురూ క్రీడించగలరు. అందుకై నీ భార్య రతితో కూడి తగిన మార్గం అన్వేషించము. ఆ కార్య నిర్వహణకై ప్రయత్నం చేయము. అందుకు సంతోషించి మహాదేవుడు నీకు శుభగతిని కలిగించగలడు, చక్కని వరం నొసగగలడు. అతడు ఉమాదేవితో చాలా కాలం నుంచి వియోగి అయి ఉన్నాడు. ఆ వియోగం పోగా ఆయన ప్రసన్నుడు కాగలడు అని తెలుపగా, కాముడు ఇంద్రునికి నమస్కరించి మహాబలుడుగు మన్మథుడు రతితో కూడి దేవాధిదేవుడుగు మహాదేవుని ఆశ్రమానికి చేరుకొనుటకు నిశ్చయించుకొనెను. అతడు తనకు సహాయకునిగా వసంతుని తోడుకొని శివునితో ఉమాదేవి సంగమించినట్లుగా జోడి కల్పించుటకు నిర్ణయించుకొనెను. అతన్ని చూసి నవ్వుతూ పరమేశ్వరుడు ద్వేషపూర్వకంగా మూడవ కన్ను తెరిచి చూచెను. అంతట శివునికి పక్కనే నిలబడి ఉన్న కామదేవుని శివుడు తన మూడవ నేత్రంతో చూచుటచే అగ్ని ఉత్పన్నం కాగా ఆ జ్వాలయందు మన్మథుడు భస్మమైపోయెను. అది చూసిన రతీదేవి చింతాక్రాంతయ్యి దీనాలాపం అనర్చెను. రతీదేవి యొక్క ఆలాపనలు విని దేవాధిదేవుడు వృషభధ్వజుడగు శివుడు దయతో ఆమె వైపు చూసి, ఉత్తమురాలవగు రతి, నీ పతియగు మన్మథుడు శరీరం లేకుండా రూపరహితుడగుట యథార్థం. ఆయనను రతికాలమందు సంభోగ సమయమందు అతడు పూర్వం వల్లనే ప్రత్యేకంగా కార్యం నిర్వహించగలడు. ఇందు సందేహం లేదు. మహాయశస్వియగు విష్ణు భగవానుడు భృగు మహర్షి యొక్క శాపం చేత వాసుదేవునిగా త్రిలోకాల క్షేమం కొరకు అవతారం దాల్చినప్పుడు అతని కుమారుడుగా అనిరుద్ధుడు నీకు భర్త కాగలడని తెలిపాను. మహాదేవుని మాటలు విని పవిత్రురాలు ప్రసన్నురాలు కామదేవుని పత్నియగు రతి శంకరునికి నమస్కరించి వసంతునితో కలిసి తన పతి యొక్క పునఃప్రాప్తి కలుగునను ఆశతో తన నివాసానికి వెడలిపోయెను. మదన సంహారము అను 101వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.